సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం గ్రామంలో మొట్టమొదటిసారిగా దేవస్థానం ఎక్స్పెండిచర్ సీల్డ్ టెండర్ బహిరంగంగా జరపబడినది. ఇట్టి బహిరంగ టెండర్లు అన్న సంతర్పణకు వంట చెరుకు గాను బి శివరాములు రుద్రారం వాసులు, అన్న సంతర్పణకు కూరగాయలు సరఫరా ఎస్ లక్ష్మణరావు సంగారెడ్డి వాసులు, చలువ పందిళ్లు ఎం సాయి ప్రసాద్, కోహినూర్ టెంట్ సామాగ్రి గాజుల భాస్కర్ రుద్రారం వాసులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బంది సరఫరా సువర్ణ సెక్యూరిటీ సర్వీస్, రామచంద్రాపురం నిత్య పూజకు పూలు మరియు పూలదండల సరఫరా టి శ్రీనివాసరావు సంగారెడ్డి వాసులు దక్కించుకున్నారు. మరియు దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ప్రదక్షిణ మండపంలో 32 గణపతుల నిర్మాణం దాతల సహాయంతో చేయుటకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ శర్మ, ఆలయ ఈవో ఎన్ లావణ్య, దేవస్థానం చైర్మన్ అల్లం రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పి నరసింహులు, కె కృష్ణవేణి, బి మంజుల, ఏ నాగరాజ్ గౌడ్, జె సంతోష్ శర్మ, పివి నరసింహులు, బి జ్ఞానేశ్వర్, పి సత్యనారాయణ, పి ఆదిత్యారెడ్డి, పి రుక్మారెడ్డి, ఎన్ నరసింహారెడ్డి, పి మధుసూదన్ రెడ్డి, ఏ నరసింహగౌడ్, గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి దాంట్లో 8 హెడ్స్కి గాను టెండర్లు నిర్వహించాము. అది పూలు, పూలదండల సరఫరా, పండగలు పర్వదినంలో పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ, చలువ పందిర్లు, క్యూ లైన్ల ఏర్పాటు, టెంట్ హౌస్ సామాగ్రి సరఫరా, అన్నదానంకై కూరగాయల సరఫరా, వంట చెరుకు సరఫరా మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన సెక్యూరిటీ సిబ్బంది సరఫరా. ఇట్టి 8 హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూల అలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. 6 హెడ్స్కి జరిగింది. ఇందులో అవుట్సోర్సింగ్ దానికి వచ్చేసి 5 అవుట్సోర్సింగ్కి 5 వేశారు. దాంట్లో 2 ఒకటే టై అయింది. 2 సువర్ణ సెక్యూరిటీ సర్వీసెస్ మరియు అనురామ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి టై అయింది. అందుకు గాను లక్కీ డిప్ తీయడం జరిగింది. లక్కీ డిప్లో సువర్ణ సెక్యూరిటీ ఏజెన్సీస్కి వారు టెండర్ దక్కించుకున్నారు. మిగతా పూల అలంకరణ, విద్యుత్ అలంకరణకి త్వరలోనే తిరిగి మళ్ళీ టెండర్ నిర్వహించడం జరుగుతుంది. మిగతా 6 టెండర్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది దేవస్థానంలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మీడియా మిత్రులు, తర్వాత దేవాలయ అర్చకులు, సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాం.